ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము మీ ద్వారా మాట్లాడేది ఏంటంటే దానియేలు గ్రంథము 10, 12, 13. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు గనక ఉపవాస ప్రార్థన గనక చేస్తే, ఉపవాస ప్రార్థన అంటే మీ శరీరానికి నిరాహార దీక్ష చేయటం కాదు. ఉపవాస ప్రార్థన అంటే దేవునిలో నిత్యము ఎడతెగక ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో గడపడమే ఉపవాస ప్రార్థన. అంతేకాని మీరు ఆహారము తినకోకుండా ఉంటే అది ఉపవాస ప్రార్థన కాదు. దానియేలు గారు 21 రోజులు చేశారు ఉపవాసము. ఆయన తింటూనే చేశాడు. ఆయనకి ఇష్టమైన ఒకటే ఆపాడు, అంతే తప్ప మిగతా అన్ని తినానని అక్కడ లేఖనముల ద్వారా బయలుపరిచాడు. అలాగే మీరు కూడా మీ శరీరానికి కావాల్సిన ఆహారం తీసుకోండి. కానీ ఉపవాస ప్రార్థన అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 24 గంటలు ఎడతెగక దేవుని సన్నిధి గడపటమే. ఒకవేళ నువ్వు గనక అలా గడిపితే ఆ రోజు దానియేలుకి మిఖాయాలను పంపించాడంట, గాబ్రియల్ని పంపించాడంట, దేవదూతను పంపించాడంట. మీరు చేసే ప్రార్థనలో కూడా ఆ దూతలు వచ్చును గాక.